విజయవాడ 36వ పుస్తక మహోత్సవానికి ప్రధానంగా కీలకమైన వ్యక్తులందరూ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అలాగే ఇక్కడున్న అగ్ర నాయకులు కావచ్చు, అలాగే చాలామంది కూడా వస్తున్న పరిస్థితి. అలాగే లక్షలాది మంది పుస్తక పాఠకులందరూ కూడా విచ్చేస్తున్న పరిస్థితి ఉంది. సో వీరిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బాలకోటయ్య అందరికీ సుపరిచితులే. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా చూసుకున్నట్లయితే సార్ ఏంటి అసలు ఈ యొక్క పుస్తక మహోత్సవం లక్షలాది పుస్తకాలు ఒకే చోట చూడడం ఎట్లా అనిపిస్తుంది? ఏంటి అసలు ప్రధానంగా అత్యంత కీలకంగా మీరు అంత పెద్దపీట కూడా దానికి వేస్తున్న పరిస్థితి ఉంది ఏంటి అసలు? 36వ పుస్తక మహోత్సవం ఏటేటా జరిగినట్టుగానే విజయవాడలో చాలా అద్భుతంగా నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేను పుస్తకాలు చూడటం కోసం వచ్చాను, పుస్తకాలు కొనుక్కోవటం కోసం కూడా వచ్చాను. నేను జర్నలిస్ట్ని. నిన్నైతే 2000 రూపాయలు వదిలినాయి, మళ్ళీ ఇవాళ కూడా బరుతుంది. సో నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, చిరిగిన చొక్కా వేసుకో, అమరావతి పుస్తకం కొనుక్కో. గతంలో చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కొని పెద్దలు అంటుంటారు. ఈ స్టాల్లో 84, 33, 184, 33 స్టాల్స్లో కూడా ప్రజారాజధాని అమరావతి ఉద్యమం మీద నేను రాసిన నేను నా అమరావతి రణం రక్తం రాజస్వం అనే పుస్తకం కూడా పాఠకులను ఎంతగానో ఆకట్టుకొని వాళ్ళు కొనుగోలు చేసుకొని తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే, పుస్తకాలు చదవాలి. నిన్న మొన్న తెలుగు మహాసభలో గుంటూరులో జరిగింది కూడా చెప్పింది ఏంటంటే, పుస్తక పఠనం కూడా మనోవికాసానికి, లేదా భాషా పరిజ్ఞానానికి, లేదా చారిత్రక నేపథ్యం తెలుసుకోవటానికి అన్ని విధాలుగా ఉపయోగపడేది. అసలు ఒక పుస్తకం ఒక రచయిత రాసిందంటే ఒక జీవితం అనుభవించి రాసిన కింద లెక్క. అందుకని ఆధునిక భారతదేశ చరిత్ర కానీ, భారతదేశ చరిత్ర కానీ, తత్వశాస్త్ర పుస్తకాలు కానీ, లేదా భారతీయ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాగరికతల అంశాలు కానీ పిల్లలు పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది. అది చందమామ కథలు, నీతి కథలు, వేమన శతకాలు గతంలో పిల్లల్ని గ్రామాల్లో అలరించేవి. కానీ ఇప్పుడు పుస్తకాలు కొద్ది కనుచూపు మేర అయినాయి. పుస్తకం చదవటం అంటే చాలా ఇబ్బందిగా ఒక తరం భావిస్తున్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఆ ఫేస్బుక్, ట్విట్టరో ఆ ఎంజాయ్మెంట్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ పుస్తకం చదివితే చదివిన వాడికి ఉండే పరిజ్ఞానము, ఈ సెల్ ఫోన్లో చూసుకునే పరిజ్ఞానము చాలా తేడా ఉంటుంది. జరక ఏడాదికో సంవత్సరం విజయవాడలో జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లల్ని పంపించాలి, తల్లిదండ్రులు రావాలి, పుస్తకాలను ఆదరించాలి. చాలా పుస్తకాలు, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు బెజవాడ పోషిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకి అన్ని విధాలుగా ప్రజలు, విజయవాడ పౌరులు కూడా సహకరించాలి. సార్ ఏం చెప్తారు? సాంకేతికతనా లేదంటే వర్సెస్ పుస్తకమా? అంటే ఏం మాట్లాడతారు? సాంకేతికత వర్సెస్ పుస్తకం దేనికదే. ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, సామాజిక శాస్త్రం, ఆధునిక శాస్త్రం. మీకు డిగ్రీలో BA బీకాంలో చరిత్ర ఉంటుంది, సైన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇప్పుడు అన్నీ గాలికి పోయినాయి పక్కకి. ఓన్లీ సెల్ ఫోనే ఉంది. అంటే ప్రపంచం అంటే సెల్ ఫోన్, ప్రపంచం అంటే కంప్యూటరు, ప్రపంచం అంటే టెక్నాలజీ. అంటే ఒక ఒరవడిలోకి వెళ్తుంది. తప్పనిసరిగా అన్నీ ఉండాలి. దేహంలో అవయవాలు ఎలా అయితే ఉన్నాయో, కాళ్ళు, చేతులు, తల, కళ్ళు, ముక్కు, అలాగనే సమాజంలో ఉన్న అన్ని కోణాలను కూడా పిల్లలు చదవాలి నేర్చుకోవాలి. ఈ రోజున మీరు ఉన్నారు, మీ ఛానల్ ఉంది. ఒక బాధ్యతగా విజయవాడ బుక్ ఫెస్టివల్కి వచ్చి ఇక్కడ పాఠకులు ఎలా స్పందిస్తున్నారు, దీని గురించి ఏమనుకుంటున్నారు, దీన్ని ఎలా ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి శ్రమ కూర్చి మీరు అయితే ఎలా చేస్తున్నారో తప్పనిసరిగా అన్ని అంశాలను స్పృశించాలి. ఇప్పుడు నాకు తెలిసేందంటే ఒక అంశంలో పరిణతి కాదు. కాబట్టి నేటి యువతరం కూడా, లేదా రాబో తరాలు కూడా తప్పనిసరిగా భాష మీద పరిజ్ఞానం ఉండాలన్నా, చరిత్ర మీద పరిజ్ఞానం ఉండాలన్నా. అసలు మన రాష్ట్ర రాజధాని అమరావతి గురించి తెలుసా? ఎంతమందికి తెలుసు? అమరావతి ఎలా పుట్టిందో ఎలా తెలుసు? చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ఎంత కష్టిస్తున్నాడు ఎంతమందికి తెలుసు? లేదా బాలకోటయ్య లాంటి వాడు అమరావతి ఉద్యమంలో ఎలాంటి ఆవేదన చెందాడో ఎంతమందికి తెలుసు? కాబట్టి ఇదంతా తెలియాలి. ఇప్పుడు అమరావతి అనగానే 4 నిర్మాణాలు కావు కదా. గత ప్రభుత్వాలు ఏం చేసినంటే ఏదో నిర్మాణాలు, ఏదో గ్రాఫిక్స్, బిల్డింగులు కాదు కదా. అది కూడా అమరావతి కూడా ఒక నాగరికత. బుద్ధుడు వచ్చాడు, గౌతమ బుద్ధుడు నడయాడిన నేల. నాగార్జునుడు వచ్చాడు, అప్పట్లో విశ్వవిద్యాలయాలు పెట్టారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధన జరిగినాయి. అంటే ఈ చారిత్రక నేపథ్యాన్ని తప్పనిసరిగా పిల్లలందరూ కూడా చదవాలి, ప్రోత్సహించాలి. ఆ పని అయితే తప్పనిసరిగా అందరి బాధ్యత అది. మన గురించి మనం తెలుసుకోవటం, పుస్తకాలు చదవటం అంటే. పుస్తక పరిజ్ఞానం ఎంత అంటే దాని యొక్క ఆక్సిజన్ వేరండి. అది మన శ్వాస పీల్చుకుంటే ఎలా ఉంటుందో, దాని నుంచి వచ్చే పరిజ్ఞానం, దాని నుంచి వచ్చే భాషా మాధుర్యం, దాని నుంచి వచ్చే ఔన్నత్యం, విజ్ఞానం, ఆ అంశాలే వేరు. తప్పనిసరిగా చాలామంది అసలు నాకు తెలిసి దేశాధినేతలందరూ కూడా పుస్తకాలు చదివారండి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ, ఇప్పుడున్న వెంకయ్య నాయుడు గారు కానీ, చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే వీటికే ప్రాధాన్యత ఇస్తారు. తప్పనిసరిగా దీన్ని ఆదరించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 36వ బుక్ ఫెస్టివల్కి సంబంధించి చాలామంది కూడా బారులు తీరుతూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో అత్యంత అమరావతి ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి బాలకోటయ్య. అయితే ప్రధానంగా ఈ పుస్తకం యొక్క ఔన్నత్యం అలాగే దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు టెక్నాలజీ ఏదైతే ఉందో, సో టెక్నాలజీ కూడా ఎంతవరకు చాలా వరకు కూడా దాని యొక్క ప్రాముఖ్యత ఉంది. సో వినూత్నమైన ఆవిష్కరణలు కూడా దాంతో కూడా సాధ్యం అవుతాయి. కానీ కేవలం సాంకేతికత అంటే మొబైల్స్లో వివిధ యాప్స్ సంబంధించి కావచ్చు, అలా వృధా సమయం దాని మీద ఫోకస్ చేసి చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఇటు అనేక అంశాలు అలాగే జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే మాత్రం అది కేవలం పుస్తకం వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి సో అందరూ యొక్క బుక్ ఫెస్టివల్కి వచ్చి సందర్శించి తగిన బుక్స్ తీసుకొని తమ జ్ఞానాన్ని పెంచుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ ఫ్రెండ్తో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.